ఇదిగో అమ్మాయి, ఆ అబ్బాయికి స్పీడ్గా వచ్చేసినప్పుడు అక్కడ కాకుండా ఇంకెక్కడ చేస్తాడు? ఆపుకోవాలబ్బాయి, ఎవరు లేని దగ్గరికి వెళ్ళి, అంతేగాని ఇట్ట చేసేస్తాడా? అసలు ఈ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ కనీసం జిమ్కి వెళ్ళినప్పుడైనా జాగ్రత్తగా ఉంటావా లేదా నీ ఇష్టం వచ్చినట్టు బరువులు ఎత్తేస్తావా? ఎంత బరువెత్తాలో ఎట్టాగెత్తాలో నాకు బాగా తెలుసమ్మాయి, కాబట్టి అవన్నీ నేనే చూసుకుంటాను. ఇదిగో ఇట్టాగే అనుకుని ఆ జిమ్లో కుర్రాడు బరువెత్తి ఎట్టాగా అయిపోడో చూడు. ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి అవసరమే. చాలా మంది ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి జిమ్కు వెళ్తుంటారు. కానీ జిమ్కు వెళ్లడం ఒకటే కాదు, అక్కడ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నది కూడా ముఖ్యమే. కొందరు ఆ విషయాన్ని మరిచిపోతుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అలాంటిదే. ఈ మధ్య జిమ్లలో జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల జరిగాయా లేదా మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరు చూస్తున్న తాజా వీడియో షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియోలో ఒక యువకుడు బెంచ్ ప్రెస్ చేస్తుండగా తీవ్ర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన మొత్తం జిమ్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఒక యువకుడు కర్వ్ బెంచ్ పై పడుకుని ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. తన 2 చేతులతో బరువైన బార్ను పట్టుకుని బెంచ్ ప్రెస్లు చేస్తున్నాడు. మొదట్లో అంతా నార్మల్ గానే కనిపిస్తుంది. కాని అతను బార్ను పైకి లేపి తిరిగి కిందకు దించేటప్పుడు పట్టు సడలింది. అంతే, సడన్ గా అతను తన బ్యాలెన్స్ కోల్పోయాడు. బార్ పూర్తి బరువు నేరుగా అతని ఛాతీపై పడిపోయింది. ఆ యువకుడు వెంటనే నొప్పితో సహాయం కోసం కేకలు వేశాడు. కొన్ని సెకన్ల పాటు సహాయం కోసం కేకలు వేసినా అతని చుట్టూ ఉన్న వ్యక్తులు వెంటనే రియాక్ట్ కాలేదు. ఆ యువకుడు బరువును స్వయంగా తొలగించడానికి ట్రై చేశాడు. కానీ వెయిట్ ఎక్కువగా ఉండడంతో అతనికి సాధ్యం కాలేదు. అతని ముఖంలో నొప్పి క్లియర్గా కనిపిస్తుంది. ఇంతలో ఒకరు అతడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ యువకుడిని సేవ్ చేసేందుకు కడ్డీని తీసే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి మొత్తానికి తీశాడు. బరువు తొలగించగానే ఆ వ్యక్తి బెంచ్ మీద నుండి జారి నేలపై పడిపోయాడు. సరిగ్గా లేవలేకపోయాడు. సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి వెంటనే అతనికి సిపిఆర్ చేశాడు. ఆ యువకుడు కొన్ని క్షణాలు షాక్లోనే ఉండిపోయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. సహాయం సకాలంలో రాకపోతే ప్రమాదం తీవ్రంగానే ఉండేది. జిమ్లలో భద్రత గురించి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. జిమ్లో వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని చాలా మంది అంటున్నారు. కొన్నిసార్లు ప్రజలు అతి విశ్వాసంతో భారీ బరువులు ఎత్తుతారు. కానీ సరైన సాంకేతికత, భద్రత లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.